ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలా అనిపిస్తుంది పొలిటికల్ కెరియర్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక డిప్యూటీ సీఎం అయ్యారు కదా, గెలిపించుకున్నారు కదా జనసేనని, ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఆడపిల్ల కోసం కూడా బాగా మాట్లాడుతున్నారు, అంతా బాగానే చేస్తున్నారు. కాకపోతే కొద్దిగా ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, కమింగ్ టు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడుతున్నా అన్నారు కదా, అంటే నిజంగా ఆడవాళ్ళ విషయంలో ఈసారి నుంచైనా మంచి రోజులు వస్తాయంటారా? అంటే గతంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదని ఆయనే అన్నారు, మరి ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రజలకి లేడీస్ మీద ఏమైనా జరిగిన విత్ ఇన్ సెకండ్స్లో రెస్పాండ్ అవుతే అటాక్స్ జరగకుండా ఉంటాయి కదా, సో నిజంగా యాక్షన్ తీసుకుంటారంటారా? ఏమైనా ఎఫెక్ట్ తీసుకుంటారు. అంటే మాటల వరకైనా చేతల్లో కూడా చూపిస్తారా? లీటర్లో కూడా చూపెడతారు. ఓకే, ఒక సినీ యాక్టర్ కదా, ప్రజలకి మంచి చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అంటే ఏం చెప్తారు? గతంలో ఏం చూసారు, ఆయనలో ఏం నచ్చింది? చూడలేదు, కాకపోతే చేస్తారని నమ్మకం ఉంది. ఓకే, మరి మూవీస్ పరంగా మూవీస్ కూడా వస్తున్నాయి, మరి మూవీస్కి ఉండాల్సిన క్రేజ్ ఉండిద్ది అంటారా? గతంలో పొలిటికల్లో ఉండిపోయారు కదా ఇప్పుడు నుంచి, మరి మూవీస్ కూడా చూస్తారంటారు ఈసారి? మూవీస్ కూడా ఆ పని ఈ పని చూస్తారు. జనాలకి సహాయం చేస్తాడని, అంటే సొంత డబ్బులు ప్రజలకి సహాయం చేసి ఇస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఇలాంటి లీడర్ చూసారు ఎక్కడైనా? లేదు, దాకా లేదు, పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన అంటే ప్రాణం అంతే అంటారు. పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్ ఎక్కువ పడతారా, మూవీస్లో ఎక్కువ ఇష్టపడతారా మీరు? పర్సనల్గా బాగా ఇష్టం. పర్సనల్గా బాగా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలకి సహాయం చేస్తున్నారు అని అనిపిస్తుందా మీకు? స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అనిపించడం ఏంటండి, చూస్తున్నారు అందరూ. ఓకే, పొలిటికల్లో ది బెస్ట్ లీడర్ అనిపించుకుంటాడు ఫ్యూచర్లో మీ అందరితో? ఫ్యూచర్లో ఎందుకు, ఇప్పుడే అనిపించుకుంటున్నాడు. అనుకుంటున్నాడు బెస్ట్ ఉంటుంది ఇంకా అవుతాడు. అసలు మాట పడినవారు అంటారు ఇంకా పడినావు. ఓకే, ప్రజెంట్ కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే ఓజీ మూవీ రాబోతుంది, ఇది ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్లో ఉండబోతుంది? పాన్ ఇండియా కదా, ఫస్ట్ పాన్ ఇండియా, 1000 crores ఫిక్స్. అవునా, ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నావు? మూవీస్ పొలిటికల్లో ఉన్నారు కదా. అంటే పనిచేసిన సినిమా టైప్లో ఉంది. 6 సంవత్సరాల తర్వాత స్ట్రైట్ ఫిలిము, పవన్ కళ్యాణ్ ఫిలిం, అది కూడా డిప్యూటీ సీఎం తర్వాత ఇంకా ఆ రేంజ్లో ఉంది హైప్. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన గుణం ఏంటి? పవన్ కళ్యాణ్ హెల్పింగ్ నేచర్. ఓకే, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం, డైరెక్ట్ సీఎం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో మీకు తీసిన మూవీస్లో ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి? భీమ్లా నాయక్ జానీ. ఓకే బ్రో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ఆయన మూవీస్ పరంగా ఇష్టమా, పొలిటికల్ ఎక్కువ ఇష్టమా మీకు? పొలిటికల్లీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి పొలిటికల్లీ ఇప్పుడు బాగా నచ్చారు, అండ్ మూవీస్ పరంగా ఈజ్ రాక్ స్టార్. అవునా, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో మీకు నచ్చిన గుణం ఏంటి? ఆయన సహాయం చేసే గుణం, సహాయభావం. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. అంటే ఎంతమందికి ఉంటుంది స్వామి, అది ప్రజలకు ఏదైనా చేయాలని సొంత ఆస్తులు అమ్మి చేయటం. స్వామి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చు అంటారా? పొలిటికల్లో ఉన్నారు కదా, ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం? నమ్మకుండా ఒకసారి తప్పు చేసావు, ఈసారి మాత్రం ఆ తప్పు చేయదలుచుకోగలేక ఆయన కూర్చోబెట్టుకున్నాం. అవునా, పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్లో కాకుండా వేరే స్టేట్కి వెళ్ళినా కూడా అంతంత మీటింగ్స్ క్రేజ్ ఏంటి? ఏ స్టేట్కి వెళ్ళినా కానీ ఆయన ఫాలోయింగ్, ఆయన గాడ్ అండ్ స్వామి, ఆయన దేవుడు, అందరికీ జనాల్లో ఆయన దేవుడు. అవునా, ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఇంకా మంచి పొజిషన్లో చూడాలి స్వామి. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో మీకు అంటే బేసిక్గా తీసిన మూవీస్లో ఆయన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? 1, 2 అని ఏం చెప్పలేను స్వామి, ప్రతి మూవీ మాకు ఫేవరెట్. ఎన్నిసార్లు చూసినా కానీ మంచిగా ఎంటర్టైన్ అవుతాం. ఖుషి, మెయిన్లీ ఖుషి. వాట్ అబౌట్ ఓజీ మూవీ అప్డేట్ ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? అయితే రీసెంట్గా వచ్చిన మూవీస్ అని బ్రేక్ చేసిద్దా లేదా? కంపల్సరీ బ్రేక్ చేస్తుంది స్వామి, అది మాత్రం కంపల్సరీ బ్రేక్ చేసిద్ది.